7వ తారీఖు నాడు విశ్వకవి రవీంద్రుడి జన్మదినం సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొన్ని విషయాలు విశ్వకవి రవీంద్రుడి యొక్క మనోభావాల్ని ఈనాటి ప్రస్తుత సమాజానికి మనం అన్వయించుకుంటూ కొన్ని విషయాల్ని మనం ముచ్చటిద్దాం. 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. దేనికంటే విశ్వకవి రవీంద్రుడి యొక్క సాహిత్య ప్రక్రియ అయిన గీతాంజలి అనే పుస్తకానికి. అది ఆయన బెంగాలీ భాషలో రాశారు. అది ఇంగ్లీష్లోకి అన్ని భాషల్లోకి అది అనువదింపబడి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. నిజానికి నోబెల్ ప్రైజ్ అంటే మామూలు విషయం కాదు, అందరికీ తెలుసు. అయితే అందులో ఆ గీతాంజలిలో ఆయన ఉన్న ఇతివృత్తం ఏమిటంటే మానవత్వము, అదేవిధంగా మానవుడి యొక్క అభ్యుదయం గురించి కుల మత జాతి వర్గాలకి అతీతంగా ఆయన ఆలోచిస్తూ ఆయన ఆ భావనలతో ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అందులో ఉన్న అన్ని గేయాలు, గీతాంజలిలో ఉన్న అన్ని గేయాలు అవి అణిముత్యాలే. ముఖ్యంగా అందులో 25వ గేయమైన దాన్ని మనం ఇంగ్లీష్లో ఏంటంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అన్న ఒక గేయము, అది ఎంత అత్యద్భుతమైందంటే అది ఎంత యూనివర్సల్ ట్రూత్, ప్రపంచం మొత్తానికి అందించే ఒక సత్య సందేశం ఒకటి. అయితే మనం దాని గురించి ప్రస్తావిద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజున ఈనాటి ఉన్న దేశకాల పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, మన దేశకాల పరిస్థితులు చూసినా కూడా దాని గురించి ముచ్చటించాల్సిన అవసరం ఉంది. దాని యొక్క అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. అయితే ముందుగా అందులో ఏమున్నది అసలు, ఆ యొక్క గేయాన్ని ముందుగా మనం ఒకసారి చదువుకొని ఆ తర్వాత దానిలోని విషయాల్ని మనము మన ప్రస్తుత పరిస్థితులకి మనము విశ్లేషించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ గేయంలో ఆయన ఏం చేస్తాడంటే భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థిస్తున్నాడంటే నా దేశాన్ని మేల్కొలుపు, ఒక అభ్యుదయమైన మార్గంలోకి నా దేశాన్ని తీసుకెళ్లమంటున్నాడు. ఏ దేశానికైనా ఈ పరిస్థితులు వర్తిస్తాయి. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది అందులో ఆయన ఏం రాశాడంటే ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లోకి ఆయన రాశాడంటే అది గేయం ఇలా ఉంటుంది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కలై ఇరుకైన గోడల మధ్య మృక్కిపోవదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుండి బాహిరులుతవో, ఎక్కడ నిర్విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో, ఎక్కడ ప్రశాంత జ్ఞానవాహిని మృతాంతపు విశ్వాస పుటడాలుల్లో ఇంకిపోవదో, తలపులో క్రియలో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవాన్ నా దేశాన్ని మేలుకొలుపు, నడిపించు అంటాడు ఆయన. అప్పుడు ఆ రాసిన సమయంలో 1913 అంటే ఇంకా బ్రిటిష్ వారి దాస్య శృంఖలంలోనే దేశం ఉంది, బానిసత్వంలోనే దేశం ఉంది. ఆయన అది కూడా మనసులో ఉంచుకుని దీన్ని రాశాడు. ఇది ఎంత అక్షర సత్యాలంటే దీనిలో ఏ దేశానికైనా ఎప్పటికైనా ఇవి అన్ని కాలాలలోనూ వర్తించే అక్షర సత్యాలు ఇవి. అయితే దీని గురించి ఇది మనం ఈనాడు తలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే మనం ఈరోజు ఇటువంటి పరిస్థితి, అందులో ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు అంటే చివరిలో ఏం చెప్తున్నాడంటే భగవంతుని ప్రార్థిస్తూ నా దేశాన్ని మేలుకొలుపు అంటున్నాడు. మొట్టమొదట మేలుకొలుపు అంటే అంతవరకు ఒక స్తబ్దతతోనూ ఒక రకమైన విషయం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న దేశాన్ని అలా పురోగమించేటట్లు మేల్కొల్పు అని ఒక రకంగా ఆయన ఏమిటంటే స్వాతంత్రానికి అందరూ ఎవరైతే సమాయత్తం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈ రకమైన సందేశం ఇస్తున్నట్టే లెక్క. ఒకవైపు దేశం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సరే స్వాతంత్రం వచ్చింది, అంతా అయింది, నిజమే. కానీ ఇందులో ఏం చెప్తాడు ఆయన, అది ఎప్పుడు ప్రతి యూనివర్సల్ ట్రూత్ అనడానికి ఈనాటి పరిస్థితులే మనం ప్రత్యక్ష సత్యాలుగా తీసుకోవచ్చు. ఇందులో ఆయన ఏం చెప్పాడంటే ఒక దేశం పురోభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి ఆయన చెప్పిందంతా కూడా. అయితే దానంతటా అదే అయిపోతుందా? అవ్వదు. ఎలా ఉండాలి? దానికి కృషి చేయాలి. ఎవరు కృషి చేయాలి? అసలు ప్రజలు కృషి చేయాలి. ఇదంతా ప్రజల కోసం చెప్పింది నిజమే. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు కృషి చేస్తే అయిపోతుందా? కాదు. నాయకుడు ఉండాలి.
అంటే దేశాన్ని నడిపించే నాయకుడు ఈ రకమైన భావాలన్నీ కలిగి ఉండి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఈ రకమైన క్రియలు చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ల ద్వారా మాత్రమే ఈ దేశము పురోగతికి చెందుతుంది అని దేశాన్ని నడిపించే నాయకుడి యొక్క లక్షణాల గురించి ఈయన ఇందులో అంటే మనకి పరోక్షంగా చెప్పినట్లున్నా అది ప్రత్యక్షంగానే అనిపిస్తుంది. ఎందుకంటే దేశం తనంతటా తనేమీ మేలుకొల్పబడదు, తనంతటా తనేమీ పురోభివృద్ధి చెందదు. ప్రజల్లోనూ ఉండాలి చైతన్యం, తర్వాత పాలకుల్లో, ముఖ్యంగా దేశాన్ని నడిపించే నాయకుల్లో అది ఉండాలి. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే అది దేశాన్ని యొక్క నాయకుడిని ఎన్నుకునే పరిస్థితుల్లో ఉన్నామో అటువంటప్పుడు ఈ కుల మత జాతి వర్గాలన్నింటినీ తీసి పక్కకు పెట్టి ఈ ఇందులో ఉన్న ఈ ఫండమెంటల్ ట్రూత్స్ ని లెక్కలోకి పెట్టుకుని మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్న నాయకత్వాన్ని ఒకసారి ఊరికే అలా నెమరు వేసుకుంటూ ఇందులో ఉన్న అక్షర సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిలో ఏ నాయకత్వంలో అవి నిజమై ఉన్నాయో నిజమై ఉండేటట్లు ఉంటాయో ఈ రకమైనది ఏదైతే ఉంటుందో అది మనం ఆలోచించి ఆ రకమైన నాయకుణ్ణి ఎన్నుకోమని ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రుడు, ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా పవిత్రమైన ఆత్మలు, ఏమిటంటే దేశం కోసం ఆశించిన ఆత్మలు కాబట్టి వాళ్ళు ఎన్నో విషయాల్ని ముందు ఫోర్సీ చేసి చెప్తారు. కాబట్టి విశ్వకవి రవీంద్రుడి యొక్క సందేశం ఇది అని నేను చెప్తూ ఇది ఇంతటితో అంటే ఇది కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా చూడమని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇందులో ఒక్కొక్కటి ఎలా ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉన్న నాయకులు ఎవరు అన్నది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనము ఈ రకంగా మనం ఆలోచించి ఒక్కొక్క విషయాన్ని దీని గురించి మనం దీనిలో ఉన్న విషయాన్ని ఆలోచిస్తూ అన్వయించుకుంటూ అప్పుడు మనం నాయకుడిని ఈ పరిస్థితిని మన దేశాన్ని తీసుకెళ్లగల నాయకుడిని ఎన్నుకోమని నేను అంటే ఒక పౌరుడిగానే నా అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను. విశ్వకవి రవీంద్రుడు ఏదైతే ఒక దేశం పురోభివృద్ధి చెందటానికి కొన్ని కండిషన్స్ అనండి, కొన్ని లక్షణాలనండి, కొన్ని పరిస్థితులనండి చెప్పాడో దానిలో 25వ గేయంలో అందులో మొట్టమొదట ఆయన చెప్పింది ఏమిటంటే ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, జాగ్రత్తగా ఆలోచించండి మీరు, గతం నుంచి ఇంతవరకు ఉన్న పరిస్థితులన్నీ చూడండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అంటే మనం ఇప్పుడు నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాం. ఏ నాయకుడి యొక్క నేతృత్వంలో ప్రజలందరూ నిర్భయంగా ఉండగలుగుతారో, ప్రజల మనసులు నిర్భయంగా ఉండగలుగుతాయో ఆలోచించండి. అంటే గతం నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని పరిస్థితుల్ని ఆలోచించవచ్చు. ఏ నాయకుడి యొక్క కాలంలో నాయకత్వంలో ప్రజలు భయంతో తల్లడిల్లారు, ఏ నాయకుడి యొక్క నేతృత్వంలో ప్రజలు నిర్భయంగా ఉన్నారో అన్నది ఆలోచించాలి. నిర్భయత్వం అంటే ఏమి, ఇదిగా జరుగుతుందేమో అనే ఇలాంటి భావన, ఎప్పటికప్పుడు భయపడే పరిస్థితి లేని పరిస్థితి, అది ఒకటి. 2, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు, నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు. చాలా ముఖ్యమైన విషయాలు మంచి చేస్తూ స్వామి వివేకానంద అన్నట్టు డూ గుడ్ బీ గుడ్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు. అయితే అనుకున్నంత సంపాదించలేకపోవచ్చు, లేదా అంటే గొప్ప పేరు ప్రతిష్టలు రాకపోవచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ సగర్వంగా మాత్రం ఉండగలుగుతాడు, తలెత్తుకుని తిరగలుగుతాడు. ఏ నాయకుడి యొక్క నాయకత్వంలో ప్రజలు, దేశము సగర్వంగా తలెత్తుకుని తిరుగుతోందో అది కూడా ఆలోచించండి. ఇంతవరకు ఉన్న నాయకత్వాల్లో ప్రపంచంలో ఆలోచిస్తే ఏ నాయకుడి యొక్క నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశపు యొక్క విజయ బావుట రెపరెపలాడిందో, ఏ నాయకుడి నాయకత్వంలో ప్రజలందరూ భారతదేశం వైపు చూస్తూ భారతదేశాన్ని ఇప్పుడు అంత అగ్రగామిగా అవ్వబోయే దేశం కింద అందరూ చూస్తున్నారో అది. చాలా మంది అంటుంటారు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సగర్వంగా మేము ఫలానా దేశం నుంచి భారతదేశానికి సంబంధించిన పౌరులం అని చెప్పగలిగే, అక్కడ పుట్టిన వాళ్ళం అని చెప్పగలిగే అంత ధైర్యంగా సగర్వంగా తలెత్తుకుని తిరిగేలాంటి పరిస్థితి ఏ నాయకుడు కల్పిస్తాడో ఆలోచించండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న పరిస్థితులు.
తర్వాత ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, అంటే విజ్ఞానం అనేది ప్రజలకి పురోగతికి దారితీసేలాంటి పరిస్థితులను కలుగజేసేది విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉండాలి. అంటే రాజకీయాలకి, కులమతాలకి, వీటన్నిటికీ, పరిస్థితులకి, స్వార్థానికి అతీతంగా ఉండాలి విజ్ఞానం. అలా అతీతంగా విజ్ఞానం ఉన్నప్పుడే, ఆ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలిగినప్పుడే ఎన్నో రకాలైన ప్రాజెక్ట్స్, ఆర్థికమైనవి కానీ, రక్షణకి సంబంధించినవి కానీ, మిగతా రకాలైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజ్ఞానం స్వేచ్ఛగా మనగలిగినప్పుడు మాత్రమే అవి దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని విజ్ఞానం బాగా ఉన్నప్పుడు వీడు మనకి సంబంధించిన వాడు కాడు, లేదు మనకేదో వీడు అడ్డం వస్తున్నాడు అని ప్రజలకి ఉపయోగపడే విజ్ఞానాన్ని ఎవరన్నా ప్రదర్శించినా కూడా ఆ విజ్ఞానాన్ని తొక్కేయటం, ఆ విజ్ఞానవేత్తల్ని కొంచెం ఎలిమినేట్ చేయడం ఏదో ఒక పద్ధతిలో, ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితి కాకుండా ఎక్కడ విజ్ఞానం ఉంటే అక్కడ స్వేచ్ఛగా ఆ విజ్ఞానం పురోగతి చెందే పద్ధతిలో ఏ నాయకుడి నాయకత్వంలో ఉంటుందో అది ఇంకొక విషయం. తర్వాత ఇంకొకటి, ఎక్కడ ప్రపంచం ముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదు అన్నాడు విశ్వకవేంద్రుడు. అసలు మనం చూస్తున్నాం ప్రపంచాన్ని ఎన్నో పద్ధతుల్లో, జాతి, మత, కుల, వర్గ, ఇగో ప్రాబ్లమ్స్, ఇగో ప్రాతిపదిక మీద కానీ, మేమే గొప్పగా ఉండాలన్న ప్రాతిపదిక మీద కానీ, స్వార్థము, ఎన్నో కారణాల వల్ల ప్రపంచం అంతా నిజంగానే ఏదో పైకలా కనిపిస్తున్నా, మనమంతా ఇదంతా కూడా వరల్డ్ ఈజ్ వెరీ టూ స్మాల్ అని మనం అంటున్నా, అంతరంగికంగా ప్రపంచం అంతా ముక్కలై ఇరుకైన గోడల మధ్య ఉంది. ఎవరి గోడల్లో వాళ్లే ఉన్నారు. కానీ ఏ నాయకుడు ఈ ఇరుకైన గోడల్ని ఛేదిస్తూ ప్రపంచం మనం అంతా ఒకటే, సర్వమానవ సమానత్వము, వసుధైక కుటుంబకము అనేలాంటి భావన ఏ నాయకుడు కలిగిస్తాడో, ఈ ముక్కలై ఉన్న ఇరుకు గోడల మధ్య ఉన్న ఈ చిన్న ప్రపంచాన్ని, ఆ మొత్తం ప్రపంచాన్ని ఒకటిగా కలిపేలాంటి పరిస్థితులు ఏ నాయకుడు ప్రయత్నిస్తున్నాడో, ఏ నాయకుడు అలా ప్రయత్నిస్తున్నాడు అని ప్రపంచంలోనే రికగ్నైజ్ చేయబడ్డాడో ఆలోచించండి. తర్వాత ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుండి బాహిరులతవో, అసలు ఈ రోజు నాయకులు, పొలిటీషియన్స్ నోరు తెరిస్తే అబద్ధాలు. ఇక పార్టీలు మారటం అవన్నీ వదిలేసేయండి, అవన్నీ వేరే విషయాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. నోరు తెరిస్తే అబద్ధాలు, ఆ పరిస్థితికి అతికేటట్టుగా మాట్లాడడం. అసలు ఈ నాయకుడు నాయకుడు అంటే ఇక్కడ దీనికి సంబంధించిన రాజకీయం అనుకుందాం. ఇప్పుడు మన రాజకీయాల గురించే, అంటే మన నాయకుడు అంటే ఇక్కడ ఇదే ఆర్గనైజేషన్స్ లో నాయకుడు అంటే ఒక లీడర్ వేరు, బాస్ అది వేరు, దాని గురించి మాట్లాడే పరిస్థితి వేరు. అది వర్తిస్తాయి, ఇవే అక్కడ కూడా వర్తిస్తాయి. కానీ ప్రస్తుతం మనం దీని గురించి మాట్లాడాలి. అయితే అలా కాకుండా నోరు తెరిస్తే అబద్ధాలుగా ఉన్న పరిస్థితుల్లో అన్ని వాస్తవాలు మాట్లాడుతూ వాస్తవాల పద్ధతిలోనే పనిచేస్తూ ఉన్న సత్యసంధుడైన నాయకుడు ఎవరో ఆలోచించండి. తర్వాత ఎక్కడ నిర్విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో చూడండి. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎప్పుడూ కూడా నిరంతరము పరిశ్రమిస్తూ, అసలు ఏమిటి, చివరికి తను రెస్ట్ కూడా తీసుకోకుండా అన్ని రోజులు, అన్ని 360 రోజులు, ఇది 24 గంటలు అలా శ్రమిస్తూ, దేశం కోసం శ్రమిస్తూ, ఎప్పుడూ కూడా నిర్విరామంగా అన్వేషిస్తూ ఉండటం. ఏమిటి ఆ అన్వేషణ అంటే పరిపూర్ణత వైపు చేతులు సాయటం. ఇంకా మనం డెవలప్ ఎలా అవుతూ చేద్దాం, దేశాన్ని ఎలా డెవలప్ చేస్తూ వెళ్దాం అంటే ఒక పరిపూర్ణత వైపు దేశాన్ని నడిపించటానికి నిర్విరామంగా ఎవరు కృషి చేస్తున్నారో ఆలోచించండి. అందరికీ కూడా అది కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు ఇవన్నీ కూడా విశ్వకవి రవీంద్రుడిది ఇప్పుడు నేను చెప్తుంటే అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి చాలా తేలిగ్గా పటం కట్టినట్టు ఇది తెలిసిపోతూ ఉంటుంది. ఒక్కొక్క మాట ఆయన చెప్పింది ఎంత అక్షర సత్యము అన్నది దీనిలో తెలుస్తోంది అసలు. అంటే ఇవన్నీ ఉన్న నాయకుడు మనకి కనిపిస్తున్నప్పుడు మనం ఆ నాయకుడే మనకి కావాలి అని మనం దేశ ప్రజలు అనుకోవడంలో నిజానికి అది చాలా ఔచిత్యమైన విషయం అది. తర్వాత మరొకటి ఏమిటంటే, ఇది బహుశా 7వది, మొత్తం 8 కండిషన్స్ ఆయన చెప్పాడు, 8 లక్షణాన్ని. ఎక్కడ ప్రశాంత జ్ఞానవాహిని
మృతాంతపు విశ్వాసపు ఎడారుల్లో ఇంకిపోవదో అన్నాడు. అంటే ఏమిటంటే మన జ్ఞానవాహిని ఏదైతే ఉందో మనము ఈ పూర్వీకుల నుండి లేదా మన నాగరికత ద్వారా మనం ఇదివరకు నుంచి వచ్చిన జ్ఞానవాహిని ఏదైతే ఉందో అది అంధవిశ్వాసాల్లోకి పోకుండా, అంటే దాన్ని చరిత్రకారులు దాన్ని తిప్పేసేసి ఆ జ్ఞానాన్ని తిప్పి అంధత్వం వైపు చూపించటము, ఒక చీకటి మార్గం వైపు చూపించటము, అలా కాకుండా అవి అటువంటిప్పుడు ఏమవుతుంది, అంధవిశ్వాసపు అనే ఎడారిలో ఆ ప్రశాంత జ్ఞానవాహిని ఇంకిపోతుంది. అలా ఇంకిపోకుండా ఉండే పరిస్థితి ఏదైతే ప్రశాంత జ్ఞానవాహిని అంటే ఏమిటి, ఎప్పటి నుంచో వస్తున్న జ్ఞానం అది. ఆ ఎప్పటి నుంచో వస్తున్న జ్ఞానం అంటే మనం ప్రతి దేశానికి ఉన్న సనాతనమైన జ్ఞానం అని అనుకోవచ్చు. మన దేశానికంటే మన దేశానికి సంబంధించిన పరంపరగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతనమైన జ్ఞానము ఏదైతే ప్రజలకి పనికొచ్చేదో అది అనవసరమైన అంటే పక్కదవ పట్టించి దాన్ని మృతాంధపు విశ్వాసపటడాలలో ఇంకిపోకుండా ఉండేటట్లు ఎవరైతే చేస్తారో అది కూడా ఒకటి. రెండవది తర్వాత ఏమిటంటే 8వది, తలపులో క్రియలో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి నడపబడుతుందో. చూడండి, ఎప్పుడూ కూడా దేశాన్ని నడిపించే లీడరు ఎప్పుడూ కూడా తన ఆలోచనలో కానీ తన క్రియల్లో కానీ ఎప్పటికప్పుడు వికసించే భావాలు, అవన్నీ కూడా ఏమిటంటే సంకుచితంగా కాకుండా వికసించే భావాలు, విశ్వమానవత్వానికి ప్రయత్నించే భావాలు, ఇతర దేశాలకు కూడా మనము మన సహాయాన్ని అవసరమైతే ఒక క్రైసిస్ టైంలో ఎప్పుడైనా సరే మనము సహాయాన్ని అందించే భావాలు. సో ఎప్పుడూ కూడా వికసిత భావాలతో బ్రాడర్ మైండ్తో ఎక్కడైతే ఒక నాయకుడు ఉంటాడో, అంటే ఇవన్నీ ఏమిటంటే దేశం ఇలా ఉంటే అని ఆయన చెప్తున్నాడు. మనం ఇప్పుడు దీన్ని నాయకుడు ఇలా ఉంటాడో అది తేడా లేదు దీనికి. నాయకుడు అలా ఉన్నప్పుడే దేశం అలా ఉండడానికి దానికి ఇంకొక ప్రీ రిక్విజిట్ ఏమిటంటే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలా ఉంటాడో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, అప్పుడు స్వేచ్ఛా స్వర్గం అంటారు దాన్ని. అది స్వర్గం లాంటిది. దేశం స్వేచ్ఛా స్వర్గం ఎప్పుడైతుంటే, స్వేచ్ఛ అంటే ఏమి అడ్డంకులు లేకుండా మనం మితిమీది ప్రవర్తించడానికి స్వేచ్ఛ కాదు. మంచిగా ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిని చేయగలిగే పరిస్థితి స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి భగవాన్ నా దేశాన్ని మేల్కొలుపు అని రవీంద్రుడు అన్నాడు. అంటే అటువంటి పరిస్థితికి మనం వెళ్లాలంటే అటువంటి ప్రజలు ఆలోచించడంతో పాటు అటువంటి నాయకుణ్ణి కూడా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేసే నాయకులు మీకు ఎవరైతే మీ మనసులో మెదులుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. అలా కాకుండా కొంతమంది ఏమో డబ్బుకి ఇలాంటి వాటికి ఆశపడో, లేదు మరొక రకంగా ఏమిటంటే వాళ్ళు మన కులము, మన వర్గము, మన జాతికి సంబంధించిన వాళ్ళు అను, లేదు ఈ రకమైన వాళ్లతో కనుక మనం చేస్తే మనకి ఇలాంటి లాభాన్ని మనం పొందే అవకాశం ఉంది అను, లేదు వాళ్ళు మనకి ఒక రకంగా రిలేటెడ్ అనో అదనో ఇదనో ఏదో ఒక కారణంగా ఇలాంటి నాయకుడిని తప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం తర్వాత జాతి చాలా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఇదంతా ఆలోచించటానికి అసలు గీతాంజలే ఒక రకమైన మహాగ్రంథం. ఏమిటంటే ప్రజలకి జీవన సత్యాన్ని చెప్పే గ్రంథం. అది ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేసిన విషయం. ఇదేమీ కూడా ఏదో ఒక వర్గానికి నేను అన్వయించి చెప్తున్నానంటే అది దీనికి అన్వయింపబడుతుంది అంతే తప్ప ఇందులో సొంతంగా చెప్తున్నదంటూ ఏం లేదు, కేవలం అన్వయమే. ఇక్కడ ఏమిటంటే మరి ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు అటువంటి దేశంలోకి నడిపించాలంటే ఎవరు నడిపిస్తారు? ప్రజలు నడవాలి, ఒక నాయకుడు దేశాన్ని నడిపించాలి. అలాంటి నాయకుడిని గురించి ఆలోచించి ఈ 8 రకాలైన కండిషన్స్ ఏ నాయకుల్లో అయితే ఫుల్ఫిల్ అవుతున్నాయో చెప్తుండగానే మీకు కొంత అర్థమై ఉంటుంది. మొత్తం మీద ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని అటువంటి నాయకుడి ద్వారా మనం దేశాన్ని ముందుకి పురోభివృద్ధికి దేశాన్ని తీసుకువెళ్తే అటువంటప్పుడు విశ్వకవి రవీంద్రుడి అంటే ఏమిటంటే మన జాతీయ గీతాన్ని రాసిన విశ్వకవి రవీంద్రుని ఆయన జాతీయతా భావాన్ని మనము ఆదరించినట్లు, వారి మార్గాన్ని మనం అనుసరించినట్లు అవుతాం. నమస్తే.